హాయ్! వెల్కమ్ టు జైరా స్టూడియో. చాలామంది సింగిల్ లైన్ ఆఫ్ ప్రాంప్ట్ ఇచ్చి చాలా వెబ్‌సైట్స్ బిల్డ్ చేస్తున్నారు. ఒక రాండమ్ వెబ్‌సైట్‌ని ఫైండ్ ఔట్ చేసి విత్ హెల్ప్ ఆఫ్ ఏఐ టూల్స్‌తో అందులో ఉన్న పెయిన్ పాయింట్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? వాటికి సొల్యూషన్స్‌ని డిజైన్స్‌లో ఎలా చూపించాలనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఇంటీరియర్ డిజైన్ ఇన్ ముంబై అని సెర్చ్ చేద్దాం. చాలా పెద్ద లిస్ట్ వచ్చింది. రాండమ్‌గా సెలెక్ట్ చేద్దాం. స్పేస్ ఇంటీరియర్స్ చూద్దాం. సో, బిగ్ బోల్డ్ టెక్స్ట్‌తో సమ్ అట్రాక్టివ్‌గానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. అర్బన్ ఇంటీరియర్స్ చెక్ చేద్దాం. 4.8 రేటింగ్ అండ్ 65 రివ్యూస్ ఉన్నాయి. సో, ఫీడ్‌బ్యాక్ చూద్దాం. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అండ్ నైస్ ఇంటీరియర్ వర్క్ బై దిస్ కంపెనీ. సో, ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేద్దాం వెబ్‌సైట్ ఎలా ఉంది అనేది. ఓహ్ గాడ్! ఇదైతే నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఫీడ్‌బ్యాక్ ఏమో పాజిటివ్‌గా ఉంది. బట్ వెబ్‌సైట్ వచ్చేసరికి చాలా లోలో ఉంది. సో, నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన వెంటనే సేమ్ అదే హెడ్డింగ్ వస్తుంది. అవర్ స్టోరీ సెక్షన్‌లో డైరెక్ట్ లోగో యాడ్ చేశారు. అండ్ ఇవి ప్రాజెక్ట్స్ చూద్దాం. ఓహ్! ఈ పాపప్ మొత్తం ఇరిటేట్ చేస్తుంది. అండ్ ఇవి డీటెయిల్స్, కంప్లీట్ డిస్క్రిప్షన్ అండ్ ఓన్లీ సింగిల్ ఇమేజ్ పెట్టారు. సో, ఇలాంటివి ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనంటే కస్టమర్స్‌కి మోర్ డేటా కావాలి అండ్ మోర్ ఇమేజెస్ ఉండాలి. సో, అప్పుడు ఇంకా ట్రస్ట్ అనేది జనరేట్ అయితది. లేటెస్ట్ అప్డేట్స్ ఇక్కడ 2 కట్స్ ఉన్నాయి. హెడ్డింగ్‌కి ప్రాపర్ సైజ్ అండ్ హైరార్కీ లేదు. ఓపెన్ చేద్దాం. రైట్ సైడ్ చాలా వైట్ స్పేస్ ఉంది విత్ మినిమల్ కంటెంట్. ఈ వెబ్‌సైట్‌లో స్పెషాలిటీ ఏంటంటే కార్డ్స్ అన్నిటిపైన డైరెక్ట్ షేర్ ఐకాన్ ఇచ్చేసారు. నెక్స్ట్ సెక్షన్ గ్యాలరీ అండ్ అవర్ పేజెస్. సేమ్ పెయిన్ పాయింట్. వైట్ స్పేస్ అండ్ మినిమల్ కంటెంట్. సో, బ్యాక్ వచ్చేద్దాం. నెక్స్ట్ సెక్షన్ ఫుటర్. నో హైరార్కీ ఇన్ ఫుటర్. ఈ పెయిన్ పాయింట్స్ మొత్తం మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో, స్క్రీన్‌షాట్ తీసుకుందాం ఈ ఎంటైర్ ల్యాండింగ్ పేజ్‌ని. ఇలాంటి వెబ్‌సైట్స్ యూజ్ చేస్తే మీ యొక్క బిజినెస్ ఎకోసిస్టమ్ డెఫినైట్‌లీ డ్యామేజ్ అవుతది. పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేద్దాం అండ్ చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేద్దాం. అప్‌లోడ్ చేసి ఇక్కడ ప్రాంప్ట్ వచ్చేసి ఇలా ఇద్దాం. మనము మొత్తం ఎంటైర్ ల్యాండింగ్ పేజ్‌ని రీవాంప్ చేస్తున్నాము. విత్ పెయిన్ పాయింట్స్, సొల్యూషన్ అండ్ యూఎక్స్ లాస్ అప్లై చేయాలి. చాలా మందికి తెలియదు యూఎక్స్ లాస్ అంటే ఏమిటి అనని. ఆ పెయిన్ పాయింట్‌ని మనం సాల్వ్ చేయాలి అనంటే ఏ యూఎక్స్‌లా యూజ్ చేసాము పర్టిక్యులర్ సెక్షన్ టు సెక్షన్ ఎవ్రీథింగ్ మనము డీటెయిల్డ్ మేనర్‌లో ల్యాండింగ్ పేజ్‌ని రీవాంప్ చేద్దాం ఇప్పుడు మనం. ఫిగ్మా ఓపెన్ చేద్దాం. ఇక్కడ న్యూ ఫైల్ క్రియేట్ చేసి చాట్‌జీపీటీలో ఇచ్చిన కంటెంట్ మొత్తం ఇక్కడికి ఎక్స్‌పోర్ట్ చేద్దాం. సో, ఏమి ఇచ్చింది అంటే పెయిన్ పాయింట్స్ లిస్ట్ ఇచ్చింది. హీరో సెక్షన్‌లో ఏమున్నాయనేది. ఆ యొక్క పెయిన్ పాయింట్స్‌కి సొల్యూషన్ అండ్ యూఎక్స్ లెస్. ఇక్కడ యూఎక్స్ లాస్ అంటే ఆల్రెడీ ఒక వెబ్‌సైట్ ఉంటది. సో, ఇక్కడ హిక్స్ లా ఉంది. సో, ఇక్కడ టేక్ అవేస్‌ని బేస్ చేసుకొని మనం ఆ సొల్యూషన్స్‌ని డిజైన్ చేయాలి. సో, అలా అయితేనే వెబ్‌సైట్స్ మొత్తం యూజర్ ఫ్రెండ్లీ ఉంటాయి. పెయిన్ పాయింట్స్ లిస్ట్ మొత్తం కాపీ చేద్దాం. ఫిగ్మాలో పేస్ట్ చేద్దాం. సేమ్ సొల్యూషన్స్‌ని కూడా కాపీ చేద్దాం. ఫిగ్మాలో పేస్ట్ చేద్దాం. అండ్ యూఎక్స్ లాస్ కూడా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఫైనల్‌లో మనం టాలీ చేయాలి. సో, అందుకోసం ఇవి మొత్తం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చాట్‌జీపీటీ ఇచ్చిన కంటెంట్ మొత్తం ఇక్కడ పేస్ట్ చేశాను. పెయిన్ పాయింట్స్, సొల్యూషన్ అండ్ యూఎక్స్ లాస్. మళ్ళీ చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ప్రాంప్ట్ అడిగాను. ప్రీవియస్‌గా ఇచ్చిన సొల్యూషన్స్‌ని మొత్తంని నాకు ప్రాంప్ట్‌గా ఇవ్వమని. అండ్ నేనేమైనా మిస్ ఔట్ అయ్యి ఉన్న సెక్షన్స్‌ని కూడా ఇంక్లూడ్ చేసి, యాడ్ చేసి ఇవ్వమని అని చెప్పేసి అడిగాను. మనం రివాంప్ చేస్తున్న ల్యాండింగ్ పేజ్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే సర్వీసెస్ సెక్షన్ లేదు అండ్ టెస్టిమోనీ సెక్షన్ లేదు. సో, ఇలాంటివి ఏమైనా మిస్ ఔట్ అయ్యి ఉంటే మనకి ఈ ప్రాంప్ట్‌లో మొత్తం కవర్ అయిపోతది. సో, ఇది మొత్తం యూజర్ ఫ్రెండ్లీ టైప్ రావాలి మనకి. ప్రెజెంట్ నేను రెడీ డాట్ ఏ ఓపెన్ చేశాను అండ్ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేశాను. సో, సెండ్ చేద్దాం. నేను యూజ్ చేస్తున్న అనదర్ టూల్ స్టిచ్. సో, ఇక్కడ కూడా పేస్ట్ చేద్దాం అండ్ సెండ్ చేద్దాం. ఈ 2 వెబ్‌సైట్స్‌లో ది బెస్ట్ వన్ పిక్ చేద్దాం. ఇవి జనరేట్ చేయడానికి 5-10 మినిట్స్ టైం పడుతుంది. ఫైనల్లీ రెడీ డాట్ ఏ జనరేట్ చేసింది. లింక్ ఓపెన్ చేద్దాం. ఓకే. ఫైన్. చాలా మినిమల్‌గా వచ్చింది ల్యాండింగ్ పేజ్. స్క్రోల్ చేస్తున్నప్పుడు యానిమేషన్ కూడా చాలా స్మూత్‌గా ఉంది. అండ్ ఎంటైర్ డేటా మనం మిస్ ఔట్ చేసిన డేటాను కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసింది. అండ్ కేటగిరీస్ వైస్‌గా డివైడ్ చేసింది వర్క్స్‌ని. రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ హాస్పిటాలిటీ మొత్తం. టెస్టిమోనీస్ కవర్ చేసింది. గ్యాలరీ సెక్షన్ కూడా కేటగిరీస్ వైస్‌గా డివైడ్ చేసింది. సో, ఐ వాస్ ఇంప్రెస్డ్ విత్ రెడీ ఏఐ. సో, స్టిచ్ ఓపెన్ చేద్దాం. స్టిచ్‌లో ఎలా ఉంది యానిమేషన్ మొత్తం చూద్దాం. స్టిచ్ కూడా బానే జనరేట్ చేసింది. స్మాల్, మినిమల్ యానిమేషన్‌తో. సో, ఎవ్రీథింగ్ గుడ్. సో, మనం ఇప్పుడు ఈ యొక్క స్టిచ్‌లో ఉన్న ఫైల్‌ని ఫిగ్మాకి ఎక్స్‌పోర్ట్ చేద్దాం.
కాపీ చేసిన లింక్‌ని ఫిగ్మాలో పేస్ట్ చేద్దాం. అండ్ ల్యాండింగ్ పేజ్ ఫైనల్లీ ఇలా వచ్చింది ఫిగ్మాలో. సేమ్ అలానే రెడీ.ఏఐలో ఉన్నదాన్ని కూడా సో, లింక్ మొత్తం కాపీ చేద్దాం అండ్ ఫిగ్మాలో పేస్ట్ చేయాలి. ఇక్కడ మనం హెచ్‌టీఎంఎల్ టు డిజైన్ అనే ప్లగ్‌ఇన్ యూజ్ చేసి కాపీ చేసిన లింక్‌లో ఉన్న ల్యాండింగ్ పేజ్‌ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఈ ప్రాసెస్ కొంత టైం పడతది. ఫైనల్లీ ఇంపోర్ట్ అయింది. సో, క్లిక్ చేసి క్లోజ్ చేద్దాం. సో, ఫైల్ ఇలా వచ్చింది. సో, ఇప్పుడు మనం దీన్ని ఎంటైర్ ల్యాండింగ్ పేజ్‌ని మళ్ళా ఎడిట్ చేద్దాం మనకి కన్వీనియంట్‌గా. ఆల్రెడీ కింద మనకి అబౌట్ అస్ సెక్షన్‌లో మెట్రిక్స్ ఉన్నాయి. అండ్ అలానే హీరో సెక్షన్‌లో వచ్చినాయి. సో, దీన్ని ఎలిమినేట్ చేద్దాం. ఏఐ ఇచ్చిన డేటాని మనం రీడ్ చేసి 1 ఆర్ 2 టైమ్స్ సో, అన్‌వాంటెడ్ డేటా ఆర్ రిపీటెడ్ డేటాని ఎలిమినేట్ చేసుకోవాలి. 2 ల్యాండింగ్ పేజెస్‌ని బేస్ చేసుకొని నేను కస్టమ్‌గా ఒక ల్యాండింగ్ పేజ్‌ని డిజైన్ చేశాను. సో, ఇది ఒరిజినల్ వన్, స్టిచ్, రెడీ అయ్యాయి అండ్ రీవ్యాంప్ చేసిందిది. సో, ఒకసారి చూద్దాం. ఒరిజినల్ అండ్ స్టిచ్ జనరేట్ చేసింది ఎలా ఉంది అనేది. అండ్ స్టిచ్ అండ్ రెడీ అయ్యి జనరేట్ చేసింది ఎలా ఉంది అనేది చూద్దాం. సో, ఇలా వచ్చినాయి అవుట్‌కమ్స్. అండ్ ఫైనల్లీ నేను డిజైన్ చేసిన ల్యాండింగ్ పేజ్ అనేది ఎలా ఉంది అనేది చూపిద్దాం. అండ్ సైడ్‌లో మీరు చూస్తే సొల్యూషన్స్ కూడా నేను ప్లేస్ చేశాను. సో, ఆ సొల్యూషన్స్ మొత్తం సాటిస్ఫై చేసేలాగు డిజైన్ చేశాను ఈ ఎంటైర్ ల్యాండింగ్ పేజ్‌ని. ప్రెజెంట్ ల్యాండింగ్ పేజ్‌ని ఫిగ్మా మేక్‌కి ఎక్స్‌పోర్ట్ చేసి యానిమేషన్ అండ్ జిప్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో, సెండ్ టు ఫిగ్మా మేక్ క్లిక్ చేద్దాం. ఇక్కడ అప్‌లోడ్ అవుతుంది. అండ్ యానిమేషన్‌కి ప్రాంప్ట్ ఇద్దాం. ఐ వాంట్ మినిమల్ అండ్ బ్యూటిఫుల్ యానిమేషన్ ఫర్ దిస్ ల్యాండింగ్ పేజ్. సెండ్ చేద్దాం. సో, కొంత టైం పడతది. అండ్ బెస్ట్ అవుట్‌పుట్ అనేది ఫిగ్మా మేక్ ఇస్తుంది. సో, వెయిట్ చేద్దాం కొంత టైం. సో, ఫైనల్లీ ఎగ్జాక్ట్‌గా ఇచ్చిన షేప్స్, డిజైన్స్, ఎవ్రీథింగ్ హైరార్కీ కూడా ఎగ్జాక్ట్‌గా దింపేసింది ఫిగ్మా మేక్. వెరీ ఎక్సైటెడ్ టు సీ దిస్ ఇన్ ప్రోటోటైప్. ఓపెన్ చేద్దాం. ఓహ్ గాడ్! షేప్ ఎగ్జాక్ట్‌గా దింపేసింది. హైరార్కీ ఎగ్జాక్ట్‌గా మెయింటైన్ చేసింది కార్డ్స్‌లో. అండ్ హోవర్ అయినప్పుడు యానిమేషన్ చూస్తున్నారు కదా! అండ్ వర్క్ ప్రాజెక్ట్స్ దగ్గర కూడా అవుట్‌పుట్ మొత్తం ఒక 3 ఇయర్స్ బ్యాక్ నేను చేయాలి అనంటే నాకు చాలా టైం పట్టేది. బట్ ఈ యొక్క ల్యాండింగ్ పేజ్ చేయటానికి నాకు పట్టిన టైం జస్ట్ 10 మినిట్స్. ఫుటర్‌లో ఈ కొంత పార్ట్ డిస్టర్బెన్స్ జరిగింది. సో, మనం ప్రాంప్ట్ ఇచ్చి దాన్ని చేంజ్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్‌లో కోడ్ ఐకాన్ ఉంది. సో, దాన్ని క్లిక్ చేద్దాం. సో, ఎంటైర్ కోడ్ వస్తది. డెవలపర్స్ కెన్ ఈజీలీ అండర్‌స్టాండ్ దిస్ పర్టిక్యులర్ పార్ట్. సో, రైట్ సైడ్ టాప్ కార్నర్ డౌన్‌లోడ్ ఐకాన్ ఉంది. దాన్ని క్లిక్ చేద్దాం. జిప్ ఫైల్ డౌన్‌లోడ్ అయితది. ఈ జిప్ ఫైల్‌ని హోస్టింగ్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలి? అండ్ హోస్టింగ్‌ని అండ్ డొమైన్ నేమ్‌ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనేది అప్‌కమింగ్ వీడియోస్‌లో డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.